హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్‌గా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తున్నాను. అలానే ఈ డిజైన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, బ్లౌజ్ ప్రైస్, అలాగే స్టిచ్చింగ్ చార్జెస్ ఇవన్నీ ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్‌గా వీడియోలోనే మెన్షన్ చేస్తాను. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ డిజైన్ అనమాట. రా సిల్క్ క్లాత్ అయితే తీసుకున్నాను. డిజైన్ కోసం కూడా రా సిల్క్ క్లాతే తీసుకున్నాను. ఈ డిజైన్ కోసం మనకి టోటల్‌గా 1.25 మీటర్ క్లాత్ అయితే అవసరం అవుతుంది. 1 మీటర్ వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నా సరే, ఒక పావు మీటరు మీకు సారీలో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టైనా సరే, లేదంటే మీరు కలర్‌ని మ్యాచ్ చేసైనా సరే తీసుకోవచ్చనమాట. ఇక్కడ నేను గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. డిజైన్ కోసం స్క్రీన్‌లో చూపించిన విధంగా 1.5 ఇంచ్ అయితే విడ్త్‌లో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. చాలామంది కామెంట్ సెక్షన్‌లో మీరు డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా! మాకు కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అప్‌లోడ్ చేశానండి. కస్టమైజేషన్ అవైలబుల్ అని చెప్పేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు నచ్చిన బ్లౌజ్ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అయితే గనక బ్లౌజ్ డిజైన్ అయితే మేము కస్టమైజ్ చేసిస్తాము. మీరు సారీని పంపించినా సరే, లేదంటే గనక మమ్మల్ని క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయమన్నా సరే కస్టమైజ్ చేసి పంపిస్తామనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలానే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే మీ ఏరియాలో ఉన్న కాస్ట్‌ని బట్టి తీసుకోవాలండి. నేను చెప్పిన స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే మొత్తం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు కదా! అందు గురించి మీ ఏరియాలో లైనింగ్ బ్లౌజ్ ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారో దాని ప్రకారం మీరు డిజైన్ కోసం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాన్వాస్ పేపర్‌ని అలానే లైనింగ్ క్లాత్‌ని కూడా కలిపి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు క్యాన్వాస్ పేపర్ అవైలబుల్‌లో లేకపోతే గనక క్యాన్వాస్ పేపర్ లేకుండానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. 2 సెట్స్ కూడా క్యాన్వాస్ పేపర్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. డిజైన్ అయితే కొంచెం సింపుల్‌గానే ఉంటుంది. అలానే కొంచెం త్వరగా లేట్ కాకుండా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలనుకుంటే గనక ఈ డిజైన్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. మన ఛానల్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లింక్‌ని క్లిక్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. అలానే ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా డైరెక్ట్‌గా మెసేజ్ చేసినా సరే ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నామండి. వాట్సాప్‌లోనే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు బ్లౌజ్ కాస్ట్ కోసం మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయకండి. ఓన్లీ ఆర్డర్స్ కోసం మాత్రమే మెసేజ్ చేయండి. చాలామంది కాస్ట్ తెలుసుకోవడం కోసం కూడా మెసేజెస్ చేస్తున్నారు. కాస్ట్ అయితే మీ ఏరియాలో ఉన్న రేట్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను ఎంత చెప్తే అంత అయితే ప్రతి ఏరియాలో కూడా ఇవ్వరు కదా! అలానే మీ ఏరియాలో ఉన్న స్టిచ్చింగ్ ఛార్జెస్‌ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్ క్లాత్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్‌గా 2 సెట్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. తక్కువ టైంలో కొంచెం హెవీ మోడల్‌లో కనిపించే డిజైన్‌ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే గనుక ఈ డిజైన్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలానే ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా తక్కువ మెటీరియల్‌ని యూజ్ చేశాను. బ్లౌజ్ డిజైన్‌ని అసలు ఎంత ప్రైస్ తీసుకోవాలని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. బ్లౌజ్ డిజైన్‌ని ప్రైస్ అనేది మనం యూజ్ చేసిన మెటీరియల్ మీద, అలానే తీసుకున్న టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ టైంని తీసుకుంటే గనక ఆ బ్లౌజ్‌కైతే కొంచెం స్టిచ్చింగ్ చార్జెస్ ఎక్కువ తీసుకోవచ్చు. అలానే టైం కాకుండా మనం మెటీరియల్ యూజ్ చేస్తాం కదా! లేస్ కానీ, హ్యాంగింగ్స్ కానీ, బీడ్స్ కానీ వీటికి సెపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం లైనింగ్ క్లాత్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత సైడ్ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా క్యాన్వాస్ పేపర్‌ని, లైనింగ్ క్లాత్‌ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా! దీన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మన సెకండ్ ఛానెల్‌లో సింపుల్‌గా స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ డిజైన్స్‌ని అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. ఒకవేళ సింపుల్‌గా ఉన్న డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలని ఎవరికైనా ఐడియా ఉంటే గనక మన సెకండ్ ఛానెల్ అయితే విజిట్ చేయండి. సెకండ్ ఛానెల్ అయితే డైలీ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి 1.5 మీటర్‌లో స్ట్రెయిట్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని తీసుకొని పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. 2 స్టిచెస్‌కి మధ్యలో ఒక పావు ఇంచ్ గాని, హాఫ్ ఇంచ్ గాని గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఉంచాను నేను ఇక్కడ. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ తీసుకొని ఈ క్లాత్‌ని ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని ఒకసారి నీట్‌గా ఐరన్ చేసుకోవాలనమాట. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ మొత్తం నలిగిపోతుంది కదా! ఐరన్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. అలానే బ్లౌజ్ మొత్తం కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చక్కగా నీట్‌గా ఐరన్ చేస్తే మనకి బ్లౌజ్ లుక్ కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా ఐరన్ చేసేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పీసెస్‌గా స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! ఈ విధంగా పీసెస్‌గా స్టిచ్చింగ్ చేసేసుకొని, ఈ పీసెస్ అన్నిటిని కూడా స్క్రీన్‌లో చూపించినట్టు వన్ సైడ్ వచ్చేసి గ్రీన్ కలరు, వన్ సైడ్ వచ్చేసి పింక్ కలరు ఇలా ఆపోజిట్‌లో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ మీకు ఒకటే కలర్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా సరే, పింక్ కలర్‌లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ అయితే మనకంత నీట్‌గా కనిపించదు. ఓన్లీ పింక్ కలర్‌లో అయినా సరే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. లేదా ఇలా డబుల్ కలర్‌నైనా యూజ్ చేయొచ్చు. వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ బ్లౌజు ప్రైస్ ఎంతని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అడుగుతారు గనక చెప్పేస్తున్నాను.
లైనింగ్ బ్లౌజ్ 500 రూపీస్ ఉంటే కనుక ఈ బ్లౌజ్ డిజైన్ కోసం అని చెప్పేసి 1000 రూపీస్ వరకు అయితే స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. ఇక మీ ఏరియాలో లైనింగ్ బ్లౌజ్ ఎంత ఉంటుందో, స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత తీసుకోవాలో ఇక దాన్ని మీరు డిసైడ్ చేసుకోవాలి. అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరైతే ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో. ఈ విధంగా కంప్లీట్గా వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్లో ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో దీన్ని కటింగ్ చేసుకుని పైపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ కూడా ఇక్కడైతే పైపింగ్ చేసేస్తున్నాను అనమాట. పైపింగ్ కోసం అని చెప్పేసి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని ఈ విధంగా వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పీసెస్ని కూడా ఇలా కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీలైనంత సన్నగా అయితే పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి బ్యాక్ పార్ట్, స్లీవ్స్ మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా పైపింగ్ వచ్చేలా చూసుకోవాలి. అలా అని చెప్పేసి మరీ లావుగా పైపింగ్ చేసినా సరే అందంగా ఉండదు, అలానే మరీ సన్నగా చేసినా సరే అసలు కనిపించదు అనమాట. మీడియంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పైపింగ్ మాకు ఈక్వల్గా రావట్లేదు స్టిచ్చింగ్ అని అనుకుంటే కనుక మీరు థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది డిజైన్ మీకు వచ్చినంత నీట్గా మాకు రావట్లేదు అని అంటున్నారు. స్టిచ్చింగ్ అయితే కొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగా నీట్గానే వస్తుందండి. అలానే రోజ్ ఫ్లవర్స్ కూడా సరిగా రావట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్లవర్ అయినా ఏదైనా సరే 1-4 సార్లు ట్రై చేస్తే కనుక కంపల్సరిగా నీట్గానే వస్తుంది. ఇక్కడ కార్నర్లో మాత్రం మనకి క్లాత్ ఫోల్డింగ్ అయ్యేటప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వకపోతే కనుక ఒక చిన్న కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కటింగ్ చేసుకుని మనం ఫైనల్గా హెమ్మింగ్ చేసుకుంటాం కదా నెక్ చుట్టూ, ఇలా హెమ్మింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్లో కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డిజైన్ పార్ట్ని అలానే ఈ బ్యాక్ పార్ట్ని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు నెక్ మిడిల్లో డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 4 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 2 కలర్ కాంబినేషన్లో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ అలానే పింక్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా ఆల్రెడీ మనం డిజైన్ కోసం అని చెప్పేసి పార్ట్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికల్లా మిడిల్ అయితే లూజ్గా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం మొత్తం స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ స్టిచ్ని రిమూవ్ చేసేయడం కోసం అని చెప్పేసి లూజ్గా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. సైడ్ మాత్రం నార్మల్గానే స్టిచ్చింగ్ వేసుకుని బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లౌజ్కి సంబంధించి స్లీవ్ డిజైన్ కూడా అప్లోడ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ స్లీవ్ డిజైన్ అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ పెద్దగా రావట్లేదని చెప్పేసి నేను అప్లోడ్ చేయట్లేదు. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్లీవ్ డిజైన్ అప్లోడ్ చేయమని చెప్పేసి. ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక కంపల్సరీగా దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్ కూడా అప్లోడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇలా 2 పార్ట్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాంగింగ్స్ తీసుకున్నాను అనమాట. సైడ్స్ అయితే డాట్స్ వేసేసుకుని మనకి ఈ డిజైన్ కొంచెం సింపుల్గానే ఉంది కనుక కొద్దిగా హెవీగా ఉన్న హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డిజైన్ ఇంకా హైలైట్గా ఉంటుంది. నడుము దగ్గర నడుము బట్టి వేసుకున్నా సరే, లేదంటే పైపింగ్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. నేనైతే క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్ తీసేసుకుంటున్నాను నడుము దగ్గర. ఈ విధంగా క్రాస్ తీసేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి నడుము దగ్గర చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అలానే నడుము దగ్గర కిందికి సాగిపోయినట్టుగా ఉండకుండా స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి పైపింగ్ చేసేస్తున్నాను. ఇలా పైపింగ్ చేసేటప్పుడు మనకి స్టిచ్చెస్ ఎక్కడన్నా హెచ్చు తగ్గులు ఉంటే కనుక ఈ విధంగా చిన్నగా కటింగ్ చేసేసుకుని క్లాత్ను ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా పైపింగ్ అంతా కూడా ఈక్వల్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసేసుకుని ఇప్పుడు డోరీ థ్రెడ్స్ కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ లెంత్ విడుతూ ఉన్న పింక్ కలర్ క్లాత్ని అయితే ఈ విధంగా స్క్వేర్ షేప్లో కటింగ్ చేసుకుని లీఫ్ షేప్లో అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి హ్యాంగింగ్స్ చివర ఇలా లీవ్స్ లాగా స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుంది. హ్యాంగింగ్ వచ్చేసి గ్రీన్ కలర్లో, అలానే ఈ లీవ్స్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటే ఒక ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది అనమాట. ఒక 4 ఇంచెస్ లెంత్ విడుతూ ఉన్న క్లాత్ని తీసుకుని ఈ విధంగా క్రాస్కి అయితే మార్కింగ్ చేసేసుకుని స్టిచ్చెస్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రివర్స్లో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క హ్యాంగింగ్కి 5 లీవ్స్ స్టిచ్చింగ్ చేసినా సరే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక దాంతో స్క్రీన్లో చూపించిన విధంగా ముందు ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో ఆ స్టిచ్చింగ్ మీదనే స్టిచ్చెస్ వచ్చేలాగా స్టిచ్ చేసేసాను. 2 హ్యాంగింగ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. డిజైన్ అయితే సింపుల్గా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు, ఈజీగా ఉంటుంది. అలానే కొంచెం తక్కువ టైంలో అయితే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము. ఎవరికైనా ఈ బ్లౌజ్కి సంబంధించి కస్టమైజేషన్ కావాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయడానికి మాత్రమే అలౌడ్ ఉంది. కాల్స్ చేసినా కానీ కాల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. బ్లౌజ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ప్రైస్ కానీ అవైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియోలోనే అర్థమైపోతుంది. వాట్సాప్ దాకా అవసరం లేదు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.